జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే ఒక మహాక్షేత్రమే మానస సరోవర యాత్ర. కొన్నిసార్లు కూడా భగవంతుడు టెస్ట్ కూడా చేస్తూ ఉంటాడు. కొన్ని వేల కోట్ల దేవతలు వచ్చి అక్కడ సరోవరంలో స్నానం చేస్తారని. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నేను భగవంతుడిని చూశాను అనే ఒక ఆనందం మన గాయత్రి టూర్ ట్రావెల్స్ వాళ్ళు ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేయదలిచారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శ్యామలానందనాథ స్వామీజీ గారి ఆధ్యాత్మిక ప్రవచనామృతముతో 9 రోజుల పాటు సాగే కైలాస మానస సరోవర యాత్ర కైలాస మానస సరోవర యాత్ర 2026 జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర. దత్తాత్రేయ సమారంభం సుప్రకాశానంద మధ్యమాం అమృతానందనాద పర్యంతం వందే శ్రీ గురు పరంపరం. పూజ్య శ్రీ అన్నపూర్ణాంబా సహిత అమృతానందనాథ గురుదేవులకు పాద నమస్కారాలు చేస్తూ భగవద్భక్తులందరికీ కూడా భగవతి శ్రీ రాధశ్యామల ఆ చంద్రమౌళేశ్వర స్వామి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనం జీవితంలో కొన్ని ఆశయాలు పెట్టుకుంటాం, కొన్ని విశేషమైనటువంటి ప్రాంతాలని తిరగాలని చాలా ఆసక్తిగా ఉంటారు చాలామంది. రకరకాల వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి వెళ్తుంటారు, కొంతమంది ఆధ్యాత్మికంగా వెళ్తుంటారు, ధ్యానం అంటారు, యోగం అంటారు, రకరకాలైనటువంటి స్థితిగతులను బట్టి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. అందులో భాగంగా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే ఒక మహాక్షేత్రమే మానస సరోవర యాత్ర, కైలాష్. ఈ కైలాస మానస సరోవర యాత్ర చెయ్యాలి అని అంటే డబ్బులు ఉండడమో లేదా సమయం ఉండడమో కాదు, స్వామి యొక్క పిలుపు మనకి ఉంటేనే త్వరగా అసలు ఎలా దాన్ని స్వామి నడిపిస్తాడు అని అంటే చాలా త్వరగా అన్నీ కూడా ఎటువంటి అవంతరాలు లేకుండా, కొన్నిసార్లు కూడా భగవంతుడు టెస్ట్ కూడా చేస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళడానికి. అవన్నీ కూడా నెగ్గుకుంటూ స్వామివారి యొక్క సన్నిధికి వెళ్ళేదే మానస సరోవర యాత్ర. నేను భగవంతుడిని చూశాను అనే ఒక ఆనందం, ఒక అద్భుతమైనటువంటి తెలియని ఒక ఆనంద బాష్పాలు నా కళ్ళ నిండా వచ్చేసి ఉన్నాయి. ఎందుకనంటే నేను అప్పుడు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుని చూశాననే ఒక సంతృప్తి నాలో కలిగింది. ఆ భావన వ్యక్తం చేయలేనటువంటిది. కేవలం అది మనం ఆనంద బాష్పాలతో మాత్రమే వ్యక్తపరిచి, నేను పూర్వజన్మ సుకృతంలో ఏ పుణ్యం చేసుకున్నానో నా తల్లిదండ్రుల యొక్క ఇది అని నేను చాలా ఆనందంగా ఆ కైలాసనాథుని దర్శనం చేసుకున్నాను.
జలానికి అతీత శక్తులు తేజోవంతమవుతాయి. ఈ సంవత్సరంలో ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన రెట్టింపు ఫలితమని ప్రతీక. ఈ సంవత్సరం కూడా చాలా విశేషమైనటువంటి సంవత్సరంగా చెప్పబడుతూ ఉన్నది. డిబిట్ వాళ్ళకి ఇది విశేషంగా అంటే పుష్కరాలు అని చెప్పబడుతూ ఉన్నది. 12 సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం కనుక మనం వెళ్ళినట్లయితే 12 సంవత్సరాలు యాత్ర చేసేటటువంటి పుణ్య ఫలాన్ని ఇస్తూ ఉంది అని చెప్పబడుతున్నది. దీని పేరే అశ్వావసు సంవత్సరంగా చెప్పబడుతూ ఉన్నది. ఈ సంవత్సరము కూడా మనకి మే నుంచి ప్రారంభమవుతుంది ఆ మహాపుణ్యక్షేత్రం. ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తుంది మన గాయత్రి ట్రూ ట్రావెల్స్ వాళ్ళు. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేయదలిచారు. ఆ ఆసక్తి ఉన్న వాళ్ళు గాయత్రి ట్రూ ట్రావెల్స్ వాళ్ళని సంప్రదించండి. మే నుంచి ప్రారంభమవుతుంది. అలాగే అక్టోబర్, సెప్టెంబర్ వరకు కూడా ఈ విశిష్టతమైనటువంటి మహాయాత్ర జరగబోతూ ఉన్నది. ఇది ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి గాయత్రి ట్రూ ట్రావెల్స్ వాళ్ళు ఈ యొక్క యాత్ర చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము కూడా. అందులో భాగంగా నేను ఈ సంవత్సరం వెళ్తూ ఉన్నాను. అక్కడ సత్సంగాలు, అలాగే స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము లోక కళ్యాణార్థం. మీరు కూడా ఈ మహత్తరమైనటువంటి యాత్రకి రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా సంప్రదించండి. ఇది జీవన్ముక్తి యాత్ర, జీవన సాఫల్య యాత్ర. ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుందాం, శక్తి ఉన్నప్పుడే ముక్తిని సంపాదించుకుందాం. ఈ 2026 విశేషమైన అశ్వ సంవత్సరంలో రారాజు వంటి కైలాస యాత్ర చేసి తరిద్దాం.